కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన మూడో రాత్రి అనన్యకు ఒక విషయం అర్థమైంది. ఆ ఇంట్లో తను ఒక్కతే లేదు. తనని భయపెట్టడానికి ఇంకా ఎవరో అక్కడున్నారు. పంతొమ్మిది వందల 1994లో అనన్య తన డిగ్రీ పూర్తి చేసుకొని దగ్గరలో ఉన్న సిటీలో ఉద్యోగాన్ని సంపాదించింది. అండ్ మొదటిసారి తన ఊరిని వదిలిపెట్టి సిటీకి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఆమె పెరిగింది ఒక జాయింట్ ఫ్యామిలీలో. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. పొద్దున్నే కిచెన్లో వాళ్ళ అమ్మ చేసే పాత్రల శబ్దం, మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో పిల్లల గొడవలు, రాత్రి అందరూ కలిసి భోజనం చేయటం, ఇలా పెరుగుతూ ఒంటరితనం అనే పదమే తెలియకుండా తన జీవితం అంతా సాగింది. ఇలా నడుస్తూ ఉండగా ఆమె ఉద్యోగం తెచ్చుకోవడం వల్ల ఆమె సిటీకి వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. వాళ్ళ అమ్మ బ్యాగ్ సర్దుతూ, మన వాళ్ళు లేని చోటు ఎంత పెద్దదైనా పరాయి ఊరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ తల ఎత్తకుండానే చెప్పింది. ఆ మాట విని అనన్యకు మనసులో ఏదో ఒక చిన్న దిగులు మొదలైంది. కానీ బస్ ఎక్కిన తరువాత ఎప్పుడైతే ఆమె సిటీకి చేరుకుందో అక్కడ ఉన్న అపరిచిత ముఖాలు, శబ్దాలు, ట్రాఫిక్ ఆమెలో ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించి, రాగానే తను ఇక్కడ ఎవరో ఒక కొత్త అమ్మాయిగా మారబోతుంది అన్న ఉత్సాహం తనలో రావడం ఆమె ఇంటికి దూరంగా వచ్చిన విషయాన్ని మర్చిపోయేలా చేసింది. సిటీకి రాగానే అనన్య వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో, అంటే వాళ్ళ నాన్నగారి చెల్లెలి ఇంట్లో ఉండాలి అని చెప్పి ముందుగానే ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అనన్య ముందు నుంచి తన సొంతంగా తనంతట తాను ఎక్కడైనా ఒక ఇల్లు తీసుకొని ఉండాలి అని అనుకుంది. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతోనూ వాళ్ళ అత్తయ్యతోనూ ఈ మాట అంటుండగా వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ, ఒంటరిగా ఎందుకమ్మా ఉండడం, సిటీ అసలే అంత సేఫ్ కాదు అని చెప్పేవారు. దానికి అనన్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉండేది. రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంలో తనకి ఒక టూలెట్ బోర్డ్ కనిపించింది. ఇల్లు వెతుకుతున్న అనన్యకి టూలెట్ బోర్డ్ కనిపించగానే ఒకసారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న ఇంటి ఓనర్ని కలిసింది. అనన్య ఇలా అంటుంది, నమస్కారం అంకుల్, నా పేరు అనన్య, నేను ఇక్కడే పక్కన చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. నేను కొత్తగా సిటీకి వచ్చాను, సొంతంగా ఉండాలని ఇల్లు వెతుక్కుంటున్నాను. నేను ఈ టూలెట్ బోర్డ్ చూసి ఇల్లు చూద్దామని వచ్చాను, నాకు ఒకసారి ఇల్లు చూపిస్తారా అని అడిగింది. ఆయన చాలా సంతోషంగా, రామ్మా, నేను కూడా నీలాగే ఎవరైనా చదువుకొని ఉద్యోగం చేసే అమ్మాయిలు ఉంటారేమో అని చూస్తున్నాను, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇంటి 3వ అంతస్తులో పెంట్ హౌస్ అమ్మాయిది, ఫ్లాట్ కాదు, నీకు జస్ట్ 2 గదులు మాత్రమే ఉన్నాయి, పైన ఒక కామన్ రూము, ఒక కిచెన్ మాత్రమే కట్టించాము, నీకు టెర్రస్లో చాలా స్పేస్ ఉంటుంది, లిఫ్ట్ అటువంటిది ఏం లేదు, మిగిలిన సదుపాయాలన్నీ ఉన్నాయి, నీకు పర్వాలేదా అని అడిగారు. అవి పర్లేదు అంకుల్, నేను ఒకసారి చూస్తాను అని చెప్పింది. సో ఆయన అలాగా 3వ అంతస్తులోకి తీసుకెళ్లారు అనన్యని. తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అనన్య టెర్రస్ మీద అడుగు పెట్టిందో వెంటనే అక్కడ ఉన్న ఆ నిశ్శబ్దం, ఆ నీలి ఆకాశం, అక్కడి నుంచి వచ్చే చల్లని గాలి, ఇంటి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, మధ్యలో ఆ ఇల్లు, ఇంటి ముందు ఉన్న ఎన్నో చిన్న చిన్న పూల తొట్లు, ఇవన్నీ చూసి అనన్యకి ఏదో ఒక ఊపిరి పోసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట. 1-2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఇల్లు బూజు పట్టు ఉంటుందేమో, క్లీన్ చేసుకోవాలి అని అనుకుంది అనన్య. కానీ ఓపెన్ చేసి చూస్తే ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఎవరో పొద్దున్నే లేచి ఇల్లు తుడిచి ఊడ్చి పెట్టారేమో అన్నంత శుభ్రంగా. అసలు ఏ ఇల్లు నచ్చింది, అందులోనూ తీయంగానే ఎంత శుభ్రంగా కనిపించింది. ఇంకా అనన్యకి మనసులో ఆలోచనలు ఆగలేదు. తను వెంటనే చెప్పేసింది, అంకుల్, ఈ ఇల్లు ఎవ్వరికి ఇవ్వద్దు, నేనే తీసుకుంటాను అని. ఇంకా వెంటనే ఆయన కూడా చాలా సంతోషంగా, అడ్వాన్స్ లాంటివి కూడా తీసుకోను, జస్ట్ రెంట్ వచ్చేసి 400 కట్టాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి అనన్య కూడా ఓకే అనేసింది. వెంటనే తను గవర్న వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అత్తయ్యకి చెప్పింది, అత్త, నేను ఇలా ఒక ఇల్లు చూశాను, చాలా బాగుంది, మీ ఇంటికి దగ్గరలోనే ఉంది, జస్ట్ ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలోనే ఉంది ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావాలంటే కూడా వెంటనే వచ్చి నన్ను చూడొచ్చు, నేను కూడా రావచ్చు, ప్లీజ్ అత్త ఒప్పుకో అని అనింది. దగ్గరలోనే ఉండటం వల్ల వాళ్ళ అత్త కూడా ఏం మాట్లాడలేదు. వెంటనే తను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇలా చెప్పింది, అమ్మ, నేను ఇలా ఇల్లు చూశాను అనేసి వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ తాతయ్య గారికి అందరికీ చెప్పడం వల్ల
చిన్నపిల్ల సిటీకి వెళ్ళింది, ఒక్కతే ఉండాలనుకుంటుంది, ఎలాగో చుట్టాలకు దగ్గరలోనే అని చెప్పి అందరూ సరే అన్నారు. తర్వాత తను వాళ్ళ అత్తయ్య కలిసి కావాల్సిన వస్తువులు చినుకొని వచ్చి ఇల్లంతా సెట్ చేసి, వాళ్ళ అత్తయ్య గారు కూడా ఇల్లు చూసి చాలా బాగుంది, భలే దొరికింది నీకు ఇల్లు అని చెప్పి అన్నారనమాట. ఇంక ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత సాయంత్రం వాళ్ళ అత్తను అనన్య ఇద్దరు కలిసి వంట చేసుకొని తినేసి, ఇంకా వాళ్ళ అత్త అన్నారు, మరి నేను వెళ్ళనా ఇవాళ రాత్రికి ఉండనా అంటే, లేదత్త పర్లేదు, నీకెందుకు టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, నేను ప్రశాంతంగా ఉంటాను, నువ్వు కూడా ప్రశాంతంగా వెళ్ళి పడుకో అని చెప్పింది. తినేసి చక్కగా వాళ్ళ అత్తయ్య గారిని కిందకి వెళ్ళి దింపి ఒక మాట ఓనర్ గారిని కూడా పరిచయం చేసి, ఎప్పుడైతే వాళ్ళ అత్త వెళ్ళారో అనన్య కూడా ఇంకా వాళ్ళ పైన రూమ్కి వచ్చేసి పడుకుంది. అలాగా మొదటి రోజు చాలా ప్రశాంతంగా గడిచిందనమాట. అలాగే రెండో రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కాసేపు అలాగే టెర్రస్ మీద నడిచింది, పడుకుంది. మూడో రోజు తనకి నెక్స్ట్ వీక్లో ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల తన అకౌంట్స్ అన్నీ క్లియర్ చేయడంలో చాలా బిజీగా ఉండి చాలా అలసిపోయి ఆఫీస్ నుంచి రావడమే ఒక 2 గంటలు లేట్గా వచ్చిందనమాట అనన్య. ఇంకా వచ్చిన తర్వాత వంట చేసుకోవడానికి ఓపిక లేదు. ఏదో ఇంకా చిన్నగా ఏదో ఉప్మానో ఏదో చేసుకుంది, తినింది. తిన్న తర్వాత ఆ ప్లేటు ఆ స్పూన్ తీసుకెళ్ళి సింక్లో పెట్టి, నాకు ఇంక ఇప్పుడు ఓపిక లేదు, నేను రేపు చేసుకుంటానులే ఈ క్లీనింగ్ అంతా అని అనుకుంది. అలాగే తను పడుకునే ముందు వాటర్ బాటిల్లో వాటర్ పెట్టుకొని తన దగ్గర పెట్టుకొని పడుకోవడం తనకు అలవాటు అనమాట. ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ పట్టింది, ఏదో ఆదమరపులో కిచెన్లోంచి నడుచుకుంటూ వస్తుంది అన్నట్లా హాల్లో టీపాయ్ మీద పెట్టి, సరే టెర్రస్ మీద కాసేపు నడుద్దాం, 10 నిమిషాలు పడుకుని ఉన్నాను అనుకుంది. వెళ్ళింది, నడిచింది, ఆ చల్లగాలికి ఆకాశాన్ని చూసుకుంటా, నక్షత్రాన్ని చూసుకుంటా. తర్వాత రూమ్లోకి వచ్చింది, డోర్ లాక్ చేసేసింది, బాటిల్ తీసుకెళ్ళడం మర్చిపోయింది, బెడ్రూమ్లోకి వెళ్ళేసి పడుకుంది అనమాట. పడుకున్న తర్వాత తను రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు తనకేవో చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి బయట నుంచి. కాకపోతే తను బాగా అలసిపోయి పడుకోవడం వల్ల ఆ చిన్న శబ్దాలు తను మేలుకునే అంత గట్టిగా రాకపోవడం వల్ల తను అంతగా పట్టించుకోలేదన్నమాట. పొద్దున్న లేచి చూసిన తర్వాత తను నాకు ఎప్పటిలాగే వాటర్ తాగడం అలవాటయ్యి తన బాటిల్ ఎక్కడుందని ఎత్తుక్కుంది. తీరా చూస్తే టీపాయ్ మీద బాటిల్ లేదు. సరే నేను వాటర్ పట్టి కిచెన్లోనే పెట్టి మర్చిపోయానేమో అని చెప్పి లోపలికి వెళ్ళింది. చూస్తే బాటిల్ యాక్చువల్గా కిచెన్లోనే ఉంది, స్టవ్ పక్కన పెట్టింది. ఎలా పెట్టుందంటే ఆ బాటిల్ ఎవరో పట్టేసి మర్చిపోయి పెడితే పెట్టినట్లేదు అనమాట. ఎవరో ఆ బాటిల్కి అంటూ ఒక ప్లేస్ ఉంటే ఎలా పెడతారో అలా స్టవ్ పక్కన బాటిల్ పెట్టినట్టుంది. ఇంకా అనన్య, నేనేనా ఇది పెట్టింది, లేదే హాల్లోనే పెట్టినట్టున్నానే అని అనుకొని, సరే నేను అలసిపోయాను కదా మర్చిపోయానేమో అని అనుకుంది. ఇంకా కిచెన్లోంచి బాటిల్ తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క విషయం తనకు కొంచెం షాక్ లాగా అనిపించింది అనమాట. తను ఏం చేసింది, నిన్న రాత్రి పొడుగునే ముందు అలసిపోయానని చెప్పి ప్లేటు స్పూన్ కడగలేదు కదా, కానీ ఆ ప్లేటు ఆ స్పూను ఆ సింక్లో లేవు. బాటిల్ ఏమో పెట్టిన దగ్గర లేదు, ప్లేటు స్పూన్ ఏమో వదిలిన దగ్గర లేదు. తనకి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందని అర్థం కాలేదన్నమాట. ఒక షాక్లోకి వెళ్ళిపోయి, అంటే ఎక్కడుందని వెతకడం స్టార్ట్ చేస్తే తను ఎప్పుడు క్లీన్ చేసి ఎక్కడైతే వస్తువులు పెడుతుందో, అంట్లు అయితే ఎక్కడ పెడుతుందో అక్కడ కనిపించాయి తనకి, క్లీన్ చేసి క్లీన్గా. తనకు ఖచ్చితంగా గుర్తుంది తను చేయలేదని. ఇలా తను ఆలోచిస్తూ ఉండగానే తన అలారం మోగడం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనమాట నన్ను. వెంటనే టైం చూసేసరికి 7:30 అయిపోయింది. తను ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆఫీస్కి తను 9 కల్లా వెళ్ళిపోవాలి. సో ఇంకా తను గబగబా రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరి ఆఫీస్కి అయితే వెళ్ళింది. తను ఇంకా వెళ్ళి తన పనంతా చేసుకొని ఆ ఉతికి వచ్చేసరికి తను పూర్తిగా అలసిపోయింది అనమాట. ఏం జరిగింది పొద్దున అని చెప్పి గుర్తు చేసుకునే టైం కూడా లేదు. వచ్చింది, ఆ బ్యాగ్ ఆ చెప్పులు ఎక్కడంటే అక్కడ పడేసింది. అలాగే ఆదమరపుకి వెళ్ళి బెడ్ మీద అలా పడుకుంది, నిద్రపోయింది. తన తలుపు తాళం కూడా వేయలేదు, ఆ బ్యాగ్ ఏమీ ఎక్కడ పెట్టలేదు, తినలేదు, అలాగే పడుకుంది అనమాట. ఇలా అర్ధరాత్రి ఒక దాదాపు 1 గంట 2 అవుతుంది టైము. తనకి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి బయట నుంచి. అరే ఇంకా ఏదో శబ్దం వినిపించేసరికి టక్కుమని ఉలిక్కి పెళ్ళేసింది అనమాట అనన్య బెడ్ మీద నుంచి. ఈసారి క్లియర్గా వినిపించింది సౌండ్, ఏదో సౌండ్ వస్తుందని. అనన్యకు అర్థమైంది, ఎవరో ఉన్నారు, నేను ఒక్కదాన్ని అయితే లేను, కానీ నేను ఇక్కడ కూర్చుంటే ఆ ఎవరో ఖచ్చితంగా లోపలికి కూడా వస్తారు, నాకు డేంజరు, నేను
అయితే వాళ్ళని ఎదుర్కోవాలి లేదా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి చిన్నగా మంచం మీద నుంచి దిగి అడుగులో అడుగేసుకుంటా అనన్య బెడ్రూమ్లోంచి బయటికి అయితే వచ్చింది. హాల్ కిచెన్ కలిపి ఒక పెద్ద రూమ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది, ఈ రైట్ సైడ్ ఉన్న స్పేస్ అంతా కామన్ స్పేస్ లాగా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే బయటికి రండి అని చెప్పి గట్టిగా బెదిరించినట్టుగా అనిందనమాట. ఎవ్వరూ లేరు, తనకైతే ఎవరు కనపడలేదు. ఎవరైనా ఉంటే ఇప్పుడే బయటికి రండి అని చెప్పనింది. తనకి ఏం వినిపించలేదు. ఆ నిమిషం అనన్య ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసింది. అదేంటంటే తలుపు గుళ్ళెం పెట్టుంది. తన బ్యాగ్ ఎప్పుడు తను తగిలించే గోడకి తగిలించుంది. తన చెప్పులు కూడా చాలా నీట్గా ఒక పక్కకు పెట్టున్నాయి. ఇది చాలు, ఖచ్చితంగా ఇంట్లోకి ఎవరో వచ్చారని తనకు అనిపించింది. మేబీ ఓనర్ ఏమన్నా వచ్చాడేమో స్విచ్ అని చెప్పి వెనక వైపు గోడ మీద స్విచ్లు ఉంటాయి, స్విచ్ లైట్ వేసి ఎవరున్నారు చూద్దాం అని చెప్పి వెనక్కి తిరిగిన అనన్యకి గుండె ఆగినంత పని అయింది. తను ఎప్పుడైతే వెనక్కి తిరిగిందో ఒక నల్లటి ఆకారం తనకి ఎదురుగా నిలబడింది. ఒక నల్లటి ఆడ మనిషి ఆకారం. తనకి అది జస్ట్ ఒక నీడలాగే కనిపిస్తుంది. ఇది మనిషా నీడ కూడా తను డిఫరెన్షియేట్ చేయలేని సిచ్యువేషన్ అనన్య. అది ఒక్కసారిగా తన బాడీ ఫ్రీజ్ అయిపోయిందనమాట. అక్కడ గొంతులోంచి మాట బయటికి రావట్లా. భయం, చెమటలతో ముఖమంతా తడిచిపోయింది. ఒక్క క్షణంలో అరవాల పరిగెత్తాలా అర్థం చేసుకునే గ్యాప్లో తన కళ్ళ ముందే ఆ నల్లటి ఆకారం ఏదో గాల్లోకి మాయమైపోయినట్టు కనిపించకుండా పోయింది. అనన్యకు అసలు ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుపు తన్నుకొచ్చింది. పాలని ఇంకా తలుపు తీసుకుని పరిగెత్తుకుంటా కిందకి వెళ్ళిపోయి గప్ప ఇంకా సెకండ్ ఫ్లోర్లో తలుపు కొట్టడం స్టార్ట్ చేసింది అనమాట. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్, తలుపు తీయండి, నాకు చాలా భయంగా ఉంది, తలుపు తీయండి అని చెప్పి తలుపు కొడతా ఉంటే తన అదృష్టం బాగుంది. ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒక పెద్ద ఆవిడ వచ్చింది. కారిడార్లో లైట్ వేసి ఫస్ట్ తలుపు తీసి చూసింది. ఎవరమ్మా నువ్వు అండి? నేను పైన ఉంటానండి, నాకు చాలా భయంగా ఉంది. నేను కాకుండా పైన ఎవరో ఉన్నారండి, నాకు చాలా భయంగా ఉంది, నేను ఇంట్లోకి రావచ్చు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అనిందనమాట. ముసలావిడ ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రామ్మరా ఏడవకమ్మా అని చెప్పి లోపల కూర్చోబెట్టి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి అనన్య చేతికి ఇచ్చి ఆవిడ పక్కన కూర్చుంది. ఈ లోపు అనన్య ఏడుపులు ఆ తలుపు కొట్టడం అంతా వినా ముసలావిడ కొడుకు కోడలు కూడా లేచారనమాట. ఆ భయం నుంచి అనన్య కోలుకున్న తర్వాత ఆ పెద్ద ఆవిడ అనన్యని అడిగారు, ఏం జరిగిందమ్మా, ఎందుకంత భయంగా వచ్చావు కిందకి అని. జరిగిందంతా అనన్య చెప్పిన తర్వాత ఆ పెద్ద ఆవిడ కొడుకు కోడల ముఖంలో ఒక చిన్న షాక్ లాంటి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. అది చూసి అనన్యకి ఏమైంది, నాతో పాటు మీరెందుకు భయపడుతున్నారు అని అంటే ఇంకా పెద్ద ఆమె షాక్లో నుంచి తేరుకొని, అది భయం కాదమ్మా, ఏం జరిగిందో నాకు అర్థమైంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారనమాట. నువ్వు రావడానికి దాదాపు 2 సంవత్సరాల ముందు ఈ ఇంటి పెంట్ హౌస్లో కొత్తగా పెళ్ళైన ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి పేరు గౌరీ, ఆమె భర్త పేరు దుర్గారావు. గౌరీ ప్రతి వారిని పలకరించి కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న పిల్ల. కానీ తన భర్త మాత్రం ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. వచ్చిన కొత్తలో ఒక 6 నెలలు తన అందరినీ పలకరిస్తూ మాట్లాడినా కూడా వాళ్ళ ఆయన పెద్దగా ఏం అనేవాడు కాదు. కానీ కొంతకాలానికి అతనికి కోపం రావడం మొదలైంది. ఇంకా అమ్మాయిని కొద్దిగా కోప్పడడం మొదలుపెట్టాడు అనమాట. నువ్వు మాట్లాడితే నాతోనే మాట్లాడాలి, ఇంకెవరితోనూ మాట్లాడొద్దు అని. అలా ఇంకా తను మా ఇంటికి కూడా రావడం మానేసింది. ఎవరైనా పలకరిస్తే ఎక్కువగా పలకరించడం మాట్లాడడం కూడా మానేసింది. తను ఒకరోజు ఏదో చిన్న పనుండి దగ్గరలో ఏదో తెచ్చుకోవాలని చెప్పి కిందకు వచ్చి బయటికి వెళ్తూ ఉంటే ఈ కింది ఓనర్ ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడుతూ ఉండడం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళ ఆయన చూశాడనమాట. ఇక అతనికి కోపం కట్టలు తెంచుకుంది ఆ రోజు. మరి ఎప్పుడు లేని ఆ రోజు ఆ అబ్బాయికి అంత కోపం ఎందుకు వచ్చిందో పాపం. గౌరీ దురదృష్టం ఇంకా అమ్మాయిని ఈడ్చుకొని డాబా మీద వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా అరవడం మొదలుపెట్టాడు అనమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్పినా ఎందుకు మాట్లాడుతావు నువ్వు అని చెప్పి. మరి ఆ అమ్మాయిని అరవడమే కాకుండా ఆ రోజు ఆ అమ్మాయి పైన చేయి చేసుకోవడం కూడా మాకు వినిపించింది.
ఏం జరుగుతుంది అని చెప్పి ఆ అబ్బాయిని ఆపుదామని చెప్పి నేను మెట్లెక్కి పైకి వెళ్ళే లోపు జరగరాని పని జరిగిపోయింది కూడా. ఆ అమ్మాయిని గట్టిగా అతను తోసాడా కొట్టాడా తెలీదు. ఆ అమ్మాయి వెళ్ళి గోడకు కొట్టుకొని పడిపోయింది. ఆ అమ్మాయి తలకి తగిలిన దెబ్బకి ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. దుర్గారావు కూడా తన భార్యను చంపాలని కానీ ఆ అమ్మాయిని అంతగా గాయపరచాలని కానీ అతను అనుకోలే. కానీ అది ఎప్పుడైతే దుర్గారావు చూసి ఏం జరిగిందని ఎప్పుడైతే అతనికి అర్థమైందో అతను కూడా నిల్చున్న చోట కుప్పకూలిపోయాడు. పోలీసులు వచ్చారు, అతను తీసుకొని వెళ్ళారు. కొంతకాలాన్ని మాకు తెలిసింది అతను జైల్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పి. ఈ విషయం జరిగింది చాలామందికి చుట్టుపక్కల తెలుసు కాబట్టి ఎవరు అద్దెకుండడానికి వచ్చేవాళ్ళు కాదు. నువ్వు కొత్త అమ్మాయివి బయటూరు నుంచి వచ్చావు అని నీకు ఓనర్ ఏం చెప్పకుండా నీకు ఇల్లు ఇచ్చాడు, నువ్వు తెలుసుకోకుండా అద్దెకి దిగావని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది గౌరీ ఇంకా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు, వాళ్ళ ఆయన కోసం ఎదురు చూస్తోంది అని. నువ్వేం భయపడొద్దమ్మా. గౌరమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా తన ఆత్మకి శాంతి కలిగేలాగా నేను వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి మేము ఇక్కడ పూజ చేపిస్తాము. నువ్వు ఒక 2 రోజులు ఇంటి చుట్టుపక్కలకి రావద్దు. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు వెళ్ళి 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండు. మేము పూజ జరిగిన తర్వాత నేను పిలిపిస్తాను, నువ్వు మీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏదన్నా నాకు ఇవ్వు అని చెప్పి పెద్దవాడు చెప్తారు. ఆవిడ చెప్పినట్టుగానే అనన్య ఆవిడ మాట విని ఆ రాత్రికి అక్కడే పడుకొని ఆ 2 రోజులు తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఈలోపు పెద్దవాడు కూడా గౌరీ వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి పూజని పిలిపించి వాళ్ళంతా శాంతి పూజ జరిపించి గౌరీకి చెప్తారు జరిగిందంతా. ఆ పూజ జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా అనన్య చెప్పిన ఆ నీడని చూస్తారనమాట. అనన్య చెప్పింది నిజమే, అబద్ధం కాదు అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ పూజ చేసినప్పుడు కళ్ళు మూసుకొని మంత్రాలన్నీ ఉచ్చరిస్తూ ఉండగా వాళ్ళు గమనిస్తారు ఏదో ఒక శక్తి అనేది ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్న తన ఆత్మ వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత ఓ పక్క బాధతో, ఇంకో పక్క ఇంతకాలానికైనా వాళ్ళ కూతురు ఆత్మకి శాంతి కలిగిందన్న ఆనందంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. అనన్యని ఆ పెద్ద ఆవిడ ఫోన్ చేసి పిలుస్తారనమాట. నాకు తెలిసి ఇంక నువ్వు రావచ్చమ్మా, గౌరీ వెళ్ళిపోయింది, ఇక నీకు ఏం భయం లేదు అని చెప్పి. భయంగానే వస్తుంది, భయంగానే ఇంట్లోకి వెళ్తుంది. కానీ అనుకుంటుంది గౌరీ మంచిది, నన్ను ఏం చేయదు అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. ఒక 2 రోజులు తను ఏంటంటే అంత శుభ్రంగానే పెడుతుంది, తనకి ఎలాంటి మార్పులు ఏం కనిపించవు. ఇంకా ఖచ్చితంగా గౌరీ వెళ్ళిపోయిందని అనుకుని ఒకరోజు రాత్రి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తినేసి అలాగే ఇంతకు ముందులా ఒక ప్లేట్ ఏదో అలా సింక్లో పెట్టి పడుకుంటుంది. తెల్లవారేసరికి తను లెగడానికి ముందు తనకి లాక్ శబ్దం వినిపిస్తుంది అనమాట. ఆ సౌండ్ వినంగానే అనన్య మనసులో ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అనమాట. గౌరీ వచ్చిందా అని. కానీ వెంటనే అనుకుంటుంది గౌరీ వచ్చినా తలుపెందుకు కొడుతుందిలే అని. ఎవరొచ్చారు అని చెప్పి తను ఆలోచించే లోపే తనకు ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట. అమ్ములు అమ్ములు లేచా నాన్న, అమ్మ వాళ్ళు వచ్చాను తలుపు తల్లి అని చెప్పి. ఇంకా అంతే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసి చూడంగానే అక్కడ అనన్య వాళ్ళ పేరెంట్స్ ఉంటారనమాట. వాళ్ళని చక్కగా లోపల తీసుకొచ్చి అమ్మ మీరేంటి అసలు ఇలా చెప్పకుండా వచ్చారని చెప్పి అనన్య ఇంక ఫుల్ హ్యాపీ అయిపోతుంది. వాళ్ళ అమ్మగారు అనన్య ఇల్లంతా చూసి ఎంత చక్కగా పెట్టుకున్నావు, ఇల్లు అన్నీ క్లీన్గా పెట్టావు, గిన్నెలన్నీ కడిగావు అనగానే అనన్యకు ఒక బల్బ్ వెలుగుతుంది అనమాట. కానీ తన మనసులో తనకు తనే నవ్వుకొని వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అవునమ్మా నేను నా ఫ్రెండ్ చాలా శుభ్రంగా పెట్టుకున్నాం ఇల్లు అని. ఫ్రెండ్ ఎవరే అని వాళ్ళ అమ్మ అడిగితే చెప్తాలేమ్మా చిన్నగా అని అంటున్నానని. అంతే. So that is my first story, friends. Thank you so much for spending so much time staying here, listening to my story, for tuning on to this channel. I'm really glad that you had paid so much time and attention. Thank you so much and stay tuned for more stories. Thank you.